శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘ శుద్ధ షష్ఠి, దీన్నే వరుణ షష్ఠి అంటారు. వరుణ షష్ఠి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘశుద్ధ షష్ఠి, రాత్రి 11 గంటల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 1:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఉద్యోగానికి సంబంధించి చింతలు చికాకులు మీకు కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అకాల భోజనము, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి మీరు కొనే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కూడా శ్రమ అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది. మేషరాశికి చెందిన స్త్రీలు మాత్రం పాత బకాయిలు, రుణాలు వీటికి సంబంధించి అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. శత్రువుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించినట్టుగా లాభాలు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన, భావన మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ఆర్థికంగా అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీకు వృత్తిలో రాణింపు, గుర్తింపు లభించటం ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మాట్లాడటము, దీంతో పాటు మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటము, అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం ఉండటం వలన మీకు అనేక సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాల వలన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి మీరు చింతన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళన పెరిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం పనులు నెమ్మదిగా పూర్తవటం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఒక స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆస్తికి సంబంధించిన విషయాలు, వీటితో పాటు వారి ఆరోగ్యం, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ తల్లిదండ్రులకు సంబంధించిన పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. దీంతో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ బంధువులు, స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని మీరు పూర్తి చేస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అకాల భోజనం ఉండటము, శారీరక శ్రమ అధికంగా ఉండటం వలన మీరు శారీరక పరమైన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అనవసరపు విషయాలలో జోక్యం కలగజేసుకోవటం వలన మీపైన నిందలు కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా శ్రమ అనేది అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా నెమ్మదిగా మార్పులు వచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది కనపడుతోంది. నూతన వస్తువాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వైవాహిక జీవితము, వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలతోటి, ఓర్పు నేర్పుతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది కొనసాగించాలి. స్నేహితులు, బంధువుల ఒక సహాయ సహకారాలు మాత్రం మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు
హయగ్రీవ కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ స్థిరాస్తులు గనక మీరు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్నా, వీటి గురించి ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో శ్రమ కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనము, బదిలీలతోటి ఉద్యోగాలలో అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం చేకూరే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వృశ్చిక రాశి వారు మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓర్పు, నేర్పు, సహనం అనేది ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి చూపించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మీ స్థిరాస్తులు కూడా పెంచుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. పాత బకాయిలు తీర్చటము, నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న అనేక విషయాలలో నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ధనురాశి వారు మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు రుణ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేకంగా వీరు ప్రయత్నాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిరుత్సాహం అనేది లేకుండా మీ పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి. ధనురాశి వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ ఖర్చులకి తగిన విధంగా ఆర్థిక సహాయం కూడా మీకు అందే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబాల్లో విందు వినోదాలు, స్నేహితులని బంధువులని కలవటము, నూతన గృహ సంబంధంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా అది మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తుల విషయంలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా దానికి సంబంధించి ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా వ్యాపారానికి సంబంధించి ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు గనక పాటించకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు అధికంగా ఉంటాయి. ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నా దీనికి సంబంధించి మీరు అధిక ధన నష్టానికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. మీరు కనుక మీ స్థిరాస్తులు అమ్మాలి అని అనుకుంటే ఈ విషయాల్లో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు వరుణ షష్ఠి. ఈ సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అష్టదిక్పాలకులలో వరుణుడి అనుగ్రహము కలుగుతుంది. వరుణ షష్ఠి సందర్భంగా నది లేదా చెరువు లేదా బావి దగ్గర స్నానం చేయాలి. అలా చేయటం వీలు కాని వాళ్ళు గృహంలో అయినా సరే స్నానం చేసే ముందు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వరుణదేవుడు విష్ణు అంశస్వరూపుడు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గృహంలో కూడా విష్ణు సంబంధమైన చిత్రపటానికి ఎర్రటి గంధాన్ని సమర్పించటం, అలాగే ఎరుపు రంగు పుష్పాలతో విష్ణువుని పూజించడం చేయాలి. ఇలా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. వరుణ షష్ఠి సందర్భంగా ఒక రాగి పాత్రలో తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు ఉంచి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది. ఆయనకి గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశः గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొక నాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు,
ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు? నాకు ఒక్కసారి చెప్పవలసింది, పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది, గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి, గడ్డి తింటే బాగా పాలిస్తాయి, బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణ. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక, ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నాడు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు.